భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ తిరువురు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి శ్రీ నల్లగంట్ల స్వామిదాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో అనేక మంది మేధావుల ఆలోచనలతో రూపొందించిన భారత రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన కొనియాడారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ఇక్కడ విభిన్న కులాలు, మతాలు, జాతులు సామరస్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం. దీన్ని 200 ఏళ్ళు బ్రిటిష్ పాలకుల పరిపాలన కింద ఉన్నటువంటి భారతదేశానికి విముక్తి లభించిన తర్వాత 40 ఏళ్ళు 2 సంవత్సరాల 11 మాసాలు పైగా మదనం చేసి అనేక మంది మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా ఏర్పడే రాజ్యాంగాన్ని మనం ప్రకటించుకున్నటువంటి దినం ఇది. చాలా శుభదినం. 77 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. 76 సంవత్సరాలు గడిచిపోయి 77లో ప్రవేశించాం. కానీ ఇంకా కూడా రోజు రోజుకి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి పరిస్థితులు భారతదేశంలో తలెత్తాయి. మతతత్వ శక్తులు ఈరోజు మనం చూస్తే ఇక్కడ అన్ని భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు ఉన్నటువంటి దేశంలో, భారతదేశంలో ఈరోజు మైనార్టీ వర్గాల మీద జరుగుతున్నటువంటి మూకదాడులే కాదు, వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద కూడా దాడి జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మైనార్టీల హక్కుల కోసం ఎవరైనా పోరాడుతుంటే, పేద వర్గాల హక్కుల కోసం ఎవరైనా పోరాడుతుంటే జైళ్ళల్లో నిర్బంధించి వారిని మరి బయటికి రాకోకుండా, వాళ్ళ వాయిస్ని వినిపించుకోకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మతతత్వ శక్తులు పెరిగిపోతున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం, లేకుంటే ఇంకొక సంఘ్ పరివార్ ముఠాలు మొత్తం కూడా వేరే మతాల మీద, వేరే యొక్క మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తూ ఉంటే నోరు మెదపట్లేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, మనకు మత స్వేచ్ఛ ఉంది, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ ఈనాటికి కూడా అది ఇంకా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది.